కాళేశ్వరంలో అక్రమాలను తేల్చేందుకు ఇవాల్టి నుంచి మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కానుంది. బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపుల్లో కీలక పాత్ర పోషించిన అధికారులను కమిషన్ ప్రశ్నించనుంది. ఇవాళ విచారణకు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు హాజరు కానున్నారు. కాళేశ్వరంలో అక్రమాలను తేల్చేందుకు ఇవాల్టి నుంచి మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కానుంది. బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపుల్లో కీలక పాత్ర పోషించిన అధికారులను కమిషన్ ప్రశ్నించనుంది. ఇవాళ విచారణకు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు హాజరు కానున్నారు. మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభించబోతోంది. బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులకి సంబంధించిన అంశాలతో పాటు కీలక పాత్ర పోషించిన అధికారులను కూడా విచారించబోతున్నది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ చంద్రిక, సంక్రాంతి హాలిడేస్ తర్వాత మళ్లీ తిరిగి ఈ రోజు నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం కాబోతుంది. గత విచారణలో హాజరు కానటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ దఫా ఇక విచారణ పూర్తి చేయాలని చెప్పే ఆలోచనతో కమిషన్ ఉంది. అందులో భాగంగా ఇప్పటి వరకు విచారణకు హాజరు కానటువంటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావుతో సహా ఫైనాన్స్ విభాగానికి సంబంధించినటువంటి పలువురు అధికారులను ప్రశ్నించాలని చెప్పి డిసైడ్ అయింది. ఆ మేరకు ఈ రోజు విచారణకు రావాలని చెప్పి కమిషన్ వారికి నోటీసులు కూడా ఇచ్చింది. వాస్తవానికి రామకృష్ణారావుకు గత ఏడాది జూలైలోనే విచారణకు రావాలని చెప్పి కమిషన్ నోటీసులు ఇచ్చింది. కానీ అప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ ప్రిపరేషన్ లో ఉన్నందున రాలేదని చెప్పి అప్పుడు సమాచారం ఇచ్చారు కమిషన్ కి. సో ఈ నేపథ్యంలో అప్పుడు ఎగ్జామ్షన్ పొందారు. ఇప్పుడు తిరిగి విచారణకు రావాలని చెప్పి కమిషన్ ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన కమిషన్ ముందుకు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలున్నాయి. ఈ రోజు ఆయన్ని కమిషన్ విచారించబోతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు దాదాపుగా కమిషన్ 100కు మందికి పైగా అధికారులను, ఇంజనీర్లను, అసిస్టెంట్ ఇంజనీర్లను, 3 బ్యారేజీల్లో పనిచేసినటువంటి వాళ్ళను, డిజైన్లు రూపొందించినటువంటి వాళ్ళని దాదాపుగా 100 మందిని విచారించింది. సో ఈ విచారణ సందర్భంగా ఒకవైపు విచారణ చేస్తూనే మరోవైపు అందుకు సంబంధించినటువంటి రిపోర్టును కూడా సిద్ధం చేసేటువంటి పనిలో ఉంది. అందులో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలని కమిషన్ గ్రహించినట్లుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఆర్థిక శాఖకు సంబంధించి బిల్లుల చెల్లింపు కావచ్చు, కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు, రుణాలు తీసుకురావడం కావచ్చు, ప్రభుత్వ ఖజానా నుంచి వడ్డీలు చెల్లించడం కావచ్చు, ఇలాంటి వాటన్నింటిలో కూడా నిబంధనలు ఉల్లంఘించారు. బిల్లులు ప్రతిపాదించినటువంటి పనులు పూర్తి కాకముందే బిల్లులు చెల్లించారు, వడ్డీలు చెల్లించారు ఖజానా నుంచి. సో వీటన్నింటి విషయంలో కొన్ని ఉల్లంఘనలు జరిగాయనేటువంటిది ప్రాథమిక నిర్ధారణకు కమిషన్ వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. సో వీటిపైన క్లారిటీ కోసం ఈ రోజు ఈ ఫైనాన్స్ అధికారులు, అదేవిధంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావును విచారించేటువంటి క్రమంలో వీటన్నింటిపైన ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా వీటిపైనే వారిని ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ రోజు ప్రధానంగా వీరిని ప్రశ్నించిన తర్వాత మళ్ళీ రేపటి నుంచి ఈ బ్యారేజ్ల నిర్మాణం చేసినటువంటి ఎల్ఎన్టీ కంపెనీ సంబంధించినటువంటి బాధ్యుల్ని కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మొత్తంగా ఫిబ్రవరి వరకల్లా కూడా పూర్తిగా ఈ విచారణ కంప్లీట్ చేసి మార్చి చివరాకల్లా కూడా కమిషన్ నివేదిక ఇచ్చేందుకు వేగంగా అడుగులు అయితే వేస్తున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.